భూమి ఇన్ని ఎకరాలు లూలువాడికి 50 లక్షలకి ఇస్తే కుంభకోణం కాదట. కేంద్రం దగ్గర ఏమో 4 కోట్ల రూపాయలు తీసుకుని అమరావతిలో బిట్టుకేమో 25 లక్షలకి 50 లక్షలకి ఇస్తే కుంభకోణం కాదట. అక్కడ వాడి సంస్థలో పెట్టుబడి పెడితే కుంభకోణం అట. ఆ షేర్ అమ్ముకుని వాడు లాభం సంపాదించుకుంటే కూడా కుంభకోణమేనట. ఆ డబ్బులు తీసుకెళ్లి జగన్కే పెట్టుబడి పెట్టుంటారట. ఎలా జెన్యూన్ అవుతోంది? ఇది కరెక్ట్ అయితే అది కరెక్ట్, ఇది కాకపోతే అది కాదు. నిజంగా కొత్త పారిశ్రామికవేత్త అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అందులో ఒక ఆవిడ రియల్ ఎస్టేట్ వ్యాపారట. అంటే నువ్వు రియల్ ఎస్టేట్ చేపిస్తావా? ఏం నువ్వు ప్రభుత్వం అమ్మకూడదా? ప్రభుత్వం అమ్మకూడదా? ప్రైవేట్ వాడికి ఎందుకు ఇయ్యడం? నువ్వు 60 ఎకరాలు ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వెంచరీ, షాపులకి ఎంతని అదని ఇదనేసి మనందరం కొనుక్కుంటాంగా తక్కువకి ఇస్తే. మధ్యలో ఆడేవుడు తింటాం, దానికి ఆడి నుంచి ఎక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టడం ఏంది? డేటా సెంటర్ పెడతా. డేటా సెంటర్కి ఎంత కావాలా? ఎంత కావాలనేటటువంటి దాంట్లో ఇంకోటి, డేటా సెంటర్కి అయితే వైజాగ్ ఎందుకండి? అమరావతి పెట్టుకోవచ్చు కదా. వైజాగ్ ఎందుకు డేటా సెంటర్కి? అమరావతి పెట్టు. నువ్వు అమరావతిలో ఇయ్యి, 500 ఎకరాలు ఇయ్యి అమరావతిలో. డేటా సెంటర్ ఇక్కడ సాఫ్ట్వేర్ ఎదుగుతుందిగా. అక్కడ ఆపరేషన్స్ వర్క్ జరగాల, సర్వీస్ సెక్టర్. అది కదా తేడా. అవును. కానీ ఒకటి, ఐపీఎస్ అధికారుల విషయంలో అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 అధికారులను సస్పెండ్ చేశారు, వాళ్ళు సస్పెన్షన్ పెంచారు. ఇప్పుడు అందులో ఒక అధికారిని అరెస్ట్ చేశారు. పివి సునీల్ కూడా రంగం సిద్ధమైపోయినట్టుంది కదా అంతా. అంటే ఏంటి ఐపీఎస్ అధికారులకి, అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఇలాంటివి చూసుండ్రు, అది బాబు గారు క్రెడిట్ అనుకోవాలా, లేదంటే ఈ ప్రభుత్వం వాళ్ళకి ఇస్తున్న ఒక షాక్ అనుకోవాలా? జీవితంలో మళ్ళీ రేపు పొద్దున తమను ఎవరిని అరెస్ట్ చేయకుండా చూసే ప్రయత్నం. చంద్రబాబు అరెస్ట్ అన్నటువంటిది వాళ్ళకి ఒక పాఠమైంది. ఇంతకుముందు ఐపీఎస్లు మామూలుగా అటుంటారు ఇటుంటారు, సహకారాలు ఉంటారు, సమాచారాలు అందించుకుంటారు. కాబట్టి